సో హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. అండ్ ఈ రోజు మన వీడియోలో Oppo Reno 3 Proకి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే మనం చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, లైవ్లో వాటిలో చాలా గురించి మనం మాట్లాడుకున్నాం. Oppo Reno 3 Pro వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ కానీ లేదా కుదరకపోతే హ్యాండ్స్ ఆన్ వీడియో కానీ చేస్తానని నేను. సో ఆ విధంగానే ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని తర్వాత మనకి మోటివేషన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తాను భావంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మొత్తం ఈ డివైస్ వచ్చేసరికి మనకి 3 గ్రేడియంట్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసరికి బ్లాక్ అండ్ ఇంకోటి ప్లేస్ చేసాం కదా, సో వైట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట. సో ఫ్రెండ్స్, నా పర్సనల్గా అయితే నాకు నచ్చింది అయితే బ్లూ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. సో కొంచెం అట్రాక్టివ్ ఉంది. అండ్ ఒకవేళ మీరు వైట్ కనుక చెక్ చేసుకుంటే మరీ ప్లాస్టిక్ లాగా కనబడిపోతుంది. సో ఆ రకంగా నేనైతే పర్సనల్గా బ్లూ కలర్ అయితే సజెస్ట్ చేస్తాను. బ్లూ ఆర్ బ్లాక్ అయితే తీసుకోండి మీరు తీసుకుంటున్నట్లయితే. అండ్ ప్రస్తుతానికి ఈ వీడియో అయితే మనం బ్లాక్తో కానిచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవ్యూని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫోన్ అయితే మనకి 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 44 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. పైన టాప్లో ఇయర్ పీస్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ కనబడుతున్నాయి అండ్ సిమ్ ట్రే కనబడుతుంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ స్పీకర్స్ ఉన్నాయి. సో అవి డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అనమాట. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు పవర్ రాకర్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మీకు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సో మొత్తం మనకి క్వాడ్ కెమెరా సెటప్ దొరుకుతుంది మనకి డివైస్లో అయితే. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం సిమ్ ట్రైన్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. 2 4G సిమ్స్ ప్లస్ 1 మైక్రోఎస్డీ కార్డ్ ఎట్ టైం యూస్ చేయొచ్చు. అండ్ మైక్రోఎస్డీ కార్డ్ యూస్ చేసి మీరు 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే Helio P95 ప్రాసెసర్ మీద వస్తుంది ఫ్రెండ్స్. 4025 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టోటలీ 175 grams అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేసేసాను. అండ్ బ్లోట్వేర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మామూలుగా లేదు, హెవీగా ఉంది. సో బ్లోట్వేర్ ఉంది, సో దాన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ పైన చూసుకోవచ్చు మీకు ఇది ColorOS 7తో వస్తుంది. సో టాగిల్స్ చెక్ చేయవచ్చు మీరు. సో చాలా వరకు చేంజ్ అయ్యాయి. అండ్ డార్క్ మోడ్ ఎనేబుల్ అని చెప్పి అయితే వీళ్ళు బాగా హైలైట్ చేసి తీసుకొస్తున్నారు. సో ఈ రోజులు డార్క్ మోడ్ కామన్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి హైప్ చేస్తున్నారు. సో చూడొచ్చు, డార్క్ మోడ్ని మీరు ఇక్కడ టాగల్స్ నుండి అయితే స్విచ్ అవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ మనకి రియల్మీ యూఐతో పాటు వీళ్ళు మ్యాచ్ అవుతున్నాయన్నట్లయితే చెప్తున్నారు. సో అవన్నీ తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికైతే నేను థంబ్ ఇంప్రెషన్స్ ఇస్తున్నాను. సో ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ లాస్ట్లో చెక్ చేస్తాను. సో దానికి సంబంధించిన ఇంప్రెషన్స్ని అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. సో ఫింగర్ ప్రింట్ అయితే ఎన్రోల్ చేసేసుకుంది అండ్ ఫేస్ కూడా ఒకసాను. సో ఫేస్ అన్లాక్ కూడా ఇంప్రెషన్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. సో సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుందాం ఒకసారి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 10తో వస్తుంది అండ్ ColorOS వర్షన్ 7తో వస్తుంది. అండ్ ఇదిగోండి, మీరు ఇక్కడ ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి వచ్చిన ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ 10 నుంచి. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకుంటే మనకి January 5th మీద రన్ అవుతుంది. నేనైతే ఇప్పుడు February 27th అయితే ఈ వీడియో అంతా రికార్డ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 128 GBలో 105 GB అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఆక్టోకోర్ అని చూపిస్తారు. అండ్ కెమెరాస్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళైతే కెమెరాస్ని మామూలుగా కాదు, బీభత్సమైన యాడ్స్లు ఇచ్చేసి వీళ్ళు అయితే హైప్ చేస్తున్నారు. సో మోడ్ చెక్ చేసుకుంటే మనకి నైట్ మోడ్ ఉంది, నెక్స్ట్ వీడియో మోడ్ ఉంది. వీడియో మోడ్లో పైన చూసుకోండి, మీరు ఇక్కడ ట్యాప్ చేశాను. సో బొకే అనమాట. సో బొకే లెవెల్ని మీరు ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే దాన్ని అయితే ఫోకస్ చేసి మిగతా బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేస్తుంది. సో నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అందుకనే నాకు ఇక్కడైతే ఫోకస్ అవ్వలేదు. సో మీరైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తప్పకుండా ఫోకస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫోటో మోడ్ ఉంది. సో వీడియో రికార్డింగ్ కెపాసిటీ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ రేర్ కెమెరా యూస్ చేసి 4K వరకు మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు ఈ డివైస్ని యూస్ చేసి. అండ్ వాటర్ మార్క్ చాలా మంది అడుగుతున్నారు, ఇక్కడ వాటర్ మార్క్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. అండ్ కెమెరా ఇంటర్ఫేస్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. రియల్మీ యూఐ లాగా మనకి వైడ్ యాంగిల్కి సంబంధించి సపరేట్ బటన్ ఏమి ఉండదు, జస్ట్ జూమ్ దగ్గర నుంచే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో సేమ్ ఫీచర్స్, నైట్ మోడ్, ఫోటో మోడ్, అండ్ నెక్స్ట్ వీడియో మోడ్ ఇక్కడ చెక్ చేయొచ్చు. సో మళ్ళీ బొకే మోడ్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి కూడా మీరు బొకే వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్, అండ్ నెక్స్ట్ మోర్లోకి వెళ్తే మీకు టైమ్ ల్యాప్స్, హైపర్ ల్యాప్స్ లాంటివి అయితే దొరుకుతున్నాయి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మీరు 1080pలో అయితే రికార్డ్ చేయగలరు ఫ్రెండ్స్. 4K రికార్డింగ్ కెపాసిటీ అనేది లేదు మనకి ఈ డివైస్లో. 44 మెగాపిక్సెల్ ఇచ్చారు, సో అయినా 4K రికార్డింగ్ లేదు. సో ఈ వీడియోని చూసుకుంటే నేను Oppo Reno 3 Pro నుంచి అయితే రికార్డ్ చేశాను. అండ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో వీడియో రెజల్యూషన్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ కెమెరా ఏ రకంగా వర్క్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఈ డివైస్కి సంబంధించిన డిస్ప్లే ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ టోటలీ ఆ వీడియోకి సంబంధించింది అయితే. సో ఇంటర్నల్గా అయితే ఫోన్ బాగానే ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఒకసారి ఎక్స్టర్నల్గా చెక్ చేద్దాం, అంటే అన్లాకింగ్ స్పీడ్ ఇవన్నీ చెక్ చేద్దాం ఒకసారి. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఫేస్ అన్లాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఫింగర్ ప్రింట్ అయితే నాకు ఎన్రోల్ అవ్వలేదు. సో ఫేస్ అన్లాక్ మాత్రం సూపర్ క్విక్ ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వెంటనే అన్లాక్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చింది లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. సో టెక్ న్యూస్ స్టార్ట్ అవుతుంది మన ఛానల్లో. సో మార్చ్ 19th నుంచి మన ఛానల్ టెక్ న్యూస్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా మార్చ్ 19th అయితే కలుసుకుందాం.